అందరికీ నా వందనాలు. ప్రభువు నామములో యేసుక్రీస్తు నామములో మీకు నా శుభవందనాలు. ఈ దినమందు మీ అందరం కూడి దేవుని ఎంతో కీర్తించి ఘనపరిచి మహిమపరిచాను. మీకు ఇదివరకే చెప్పాను, నేను దేవుడు పేరు ఇష్టమని చెప్పాను. దేవుడికి కీర్తనలు అంటే ఇష్టము, ప్రార్థనలో కూడా ఇష్టమేను. కానీ కీర్తన అంటే ఎక్కువ మక్కువ ఆయనకి. ఆయన దేవుడిపై ఎన్నికైనా వచ్చి నింటున్నాడు, పదే నాకు అది తీసి అంటున్నా అంటే ఎవరికైనా బాగాలేదు. అదే మీరు మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా నడుచుకుంటే ఆ యొక్క ఈదులో మీ కుమారుడు మంచి పేరు తెచ్చుకున్నప్పుడు నీకు ఎంత ఆనందమో దేవునికి కూడా అంతే ఆనందం. కీర్తన పడవాడు ఈ జన్మం ఇక్కడ మీరు పాటి కీర్తన బట్టి దేవుని చేత తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవుని నివాసం ఎక్కడ ఉంది, దేవుని యొక్క నివాసము ఎక్కడ ఉన్నది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే బైబిల్లో దేవుని నివాసము ఆది కాలం నుంచి పరిణామం చూసుకుంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దగ్గర ఆయన నివసిస్తున్నాడు. మనం దీని గురించి మాట్లాడుకోవడానికి తగలగాని దేవుడు ఈ లోకంలో ఎక్కడైనా నివసించే శక్తి ఉంది ఆయనకి. ఇక్కడ ఉన్నాడు, అక్కడ వేరేది చెప్పలే. మనలో ఉన్నాడు, అన్నిలో ఉన్నాడు. అందుకని అన్ని మీద వర్షము సూర్యకాన్ని నడగలుగుతున్నాడు, మన మీద ఎదగలుగుతున్నాడు. మనం మన సహోదరికి వందనవసరం చేసుకున్నా ఏం కావాలని అంటారు దేవుడు కూడా. అలాగే అన్ని కూడా చేసుకుంటారు కదా. మనం ఎప్పుడు చేసినది ఏముంది, మన శత్రువులకు కూడా మనం వందనాలు తెలియచేయాలి. వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, వాళ్ళు వచ్చిన ప్రజలు మాట్లాడుకొని పోవద్దు. అలాగే దేవుడు ఎన్నో వచ్చిన ద్వారా అపోస్తుల ద్వారా చేసి ప్రతి ఒక్క రుజువు ద్వారా బయటలో మనం తెలియజేస్తానే అన్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క నివాసం మనలోనే ఉంటా, అన్నిలో ఉంటా, లోకమంతా ఉంటా అని బైబిల్ ప్రకారంగా కొంతమంది ప్రకారం మనం చూస్తున్నాము. దేవుని నివాసం మొత్తం మనసుగా ఎక్కడ నివసిస్తున్నాడు దేవుడు? పరలోకంలో. నీటి మీద ఇంటి అందరూ చాలా మంది చెప్పుకోకపోతే చాలా వచ్చినా ఉన్నాయి, లక్షల కోట్లు ఉంటాయి. చెప్పుకోకపోతే కొన్ని ఇంపార్టెంట్ మనకు తెలిసినాయో మనం మాట్లాడుతున్నాం. దేవుని నివాసం పరలోకంలో ఉంది. తర్వాత భూలోకంలో వచ్చేదానికి మొట్టమొదటిసారిగా నివసించి భూలోకంలో ఎక్కడయ్యా అంటే ఏదైనా వేసిన తోటలో, ఏదోగా వేసిన తోటలో, ఆ తోటలో ఆటంతో మాట్లాడతా కొంతకాలం అక్కడ నివసించాడు. అయితే అక్కడి నుంచి యెహోవా దేవుడు మానవుడు కోరికల మేరకు దేవుడితో మాట్లాడిన ఆశ కలిగి మానవుడు వేసుకున్న ఒక విధిని దేవుడు ఆయన దేవుడైతే మానవుడు తెలియజేయడం తన దగ్గర నివసిస్తాడని మానవుడు ఎస్టిమేషన్ చేస్తున్నాడు. ఎక్కడైతే దేవుడు నివసిస్తాడని ఆలోచిస్తే దేవుడు పలానా బలిపీఠం దగ్గర నివసిస్తాడని నోవాహు ఒక ఎస్టిమేషన్ చేశాడు. మొట్టమొదటిసారిగా బైబిల్లో నుంచి బలిపీఠం దగ్గర వెళ్ళాలి అంటే నోవాహు. ఇంకా లోతుగా మనం పోతే ఏదో ఒక బలిపీఠం కట్టబడ్డాలి, అది దాని గురించి రాయలేదు. ఆ యొక్క చర్మం పక్క రాగను తొలగించి ఏదంతోలని బయటకు తరివేశాడు. అంటే ఎక్కడ బలిపీఠం కట్టారు? ఏదంటారు. కానీ అక్కడ రాయలేదు, మనం దాని గురించి మాట్లాడుకోలేదు. మొట్టమొదటిసారిగా మానవుడు మనకు తెలిసిన రూపంలో కట్టిన దగ్గర నోవాహు కాలంలో కట్టారు. అయితే ఈ బలిపీఠం వల్ల ఉపయోగాలు ఏంటంటే దేవుడు వస్తాడు, ఆయన నమ్మకం, ఆయన చూస్తాడు, మనం చేసే ప్రార్థన ఆలపిస్తారని ప్రతి ఒక్కరికి తెలిసిందే బైబిల్లో. అయితే నోవాహుకు తెలుసు కాబట్టి ఆ బలిపీఠాన్ని కట్టాడు. అయితే నోవాహుకు బలిపీఠం కట్టి ఏమవుతుంది ఆడపసలు ఏం చెప్తారు ఆయనకి? మేము తెలియదు. ఆదాము చెప్పుకుండొచ్చు, ఆదాము వాళ్ళ తరతరాల వాళ్ళ బిడ్డలకి, షేములకి, వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటా వచ్చిండొచ్చు. ఎవరు? కయ్యూలకి, దేవుడికి, ఇంకా షేపుకి వాళ్ళకి చెప్పుకుండొచ్చు. అక్కడ కానీ వాళ్ళు చేయలాగా షేపు కాలంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. షేపు కూడా బలిపీఠం పెట్టినట్టు లేదు, కయ్యూలు పెట్టినట్లేదు, ఏ దేవుడు పెట్టినట్టు అది బలి అర్పించారు. అంతవరకు బలిపీఠం పెట్టయితే ఎవరు చేయలే. అయితే ఈ నోవాహు బలిపీఠం పెట్టడానికి కారణం ఏంటంటే ఆ దినాల్లో ప్రపంచం మొత్తం పరిశీలించి చూస్తే ఈ యొక్క నోవాహే నీతి మంత్రులుగా అవపడ్డారంట బైబిల్లోకి. ఈ నోవాహు కుటుంబమే నీతి మంత్రులుగా అవపడ్డారు. అయితే ఆయన రక్షించాడు, రక్షించి ఆ యొక్క జలప్రలయం వచ్చింది, ఆయన కాపాడాడు. సంవత్సరం 2 నెలల 10 దినాలు ఆయన సముద్రంలో అది నెలలో ఉంది పర్వాలేదు. అయితే ఆయన బయటకు వచ్చి నేల ఆడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన ఏం చేశాడంటే బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి బలి అర్పించాడు. మనము కూడా ఇలాంటి బలులు ఏమన్నా అర్పిస్తున్నామా? చదువుకుని ఎప్పుడు చదువుకుంటే మనం చెప్పుకుంటే బాగుంటది. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనం మనం చదువుతున్నాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము
యెహోవాను బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రా నుంచి ఇక మీదట నదులను బట్టి భూమిని మరలా చెప్పించును. ఎందుకనగా నదుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. చాలు చూడండి, నదుల హృదయం బాల్యం నుండి చెడ్డదంట. ఆయన చేష్టలు కాదు, హృదయమే చెడ్డది. అట్లాగే మనం ఇక్కడికి వచ్చి మన హృదయాన్ని చెడ్డదాన్ని పెట్టుకుంటే దేవుడు మనం విమర్శిస్తాడా? మనకు పత్రికలు ఏం చెప్తున్నాయి? దేవుని ఆలయం మనమే ఉన్నాం కదా, దేవుని ఆలయం నువ్వు పాడు చేస్తే ఆయన నిన్ను పాడు చేస్తాడు. దేవుడి ఆలయం ఇది కాదు. మనం ఏదో వాళ్ళ మీద ప్రతినిధులు పెట్టుకుని జీవిస్తే అప్పుడు ఏం పాడు చేస్తాడు? నన్నే పాడు చేస్తాడు. అది ఒకసారి మనం గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇంపైన సువాసన ఆంగ్రానికి దేవుడు బయలు పడతాడా? బైబిల్ ప్రకారం అంటే బైబిల్ మొత్తాన్ని మనం కానీ చదువుకున్నట్లయితే దేవుడు బయలు కోరేవాడు కాదు. ఆయన ఇంపైన సువాసన ఇక్కడ ఏం తీసుకున్నాడంటే అర్థం అవుతున్నప్పుడు ఆ జనాల్లో ఆదాయం చేసిన పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం కలిగిన తర్వాత అక్కడ ఇంపైన సువాసన జీవించాడంటే ఆ పాపాలు కొట్టివేయబడ్డాయి. వీళ్ళు 5 రోజులు స్నానం చేయడం ఉంది కానీ ఎంతకంటే రోజు తలస్నానం స్పెషల్ అడిగారు. ఈ సువాసన ఇంట్లో పిల్లలు ఎంత దగ్గరకు వస్తారో చూడు. అట్లాగే ఆ పాపాలు కడిగివేయబడినప్పుడు దేవుడు ఆ ఇంపైన సువాసన మానవులకానికి వచ్చే వాసనది, ఆ యొక్క బలిలో వచ్చే వాసన కాదు. ఆ ఇంపైన సువాసన ఆ పాపాలు నోమాల యొక్క కుటుంబం యొక్క పాపాలు కూడా కడిగివేయబడ్డాయి. ఆ ఇంపైన సువాసన ఆంధ్రా నుంచి భూమిని ఇక్కడ నడుమ పరిస్థితి మనుషులు బాల్యం నుండే వారి హృదయము చెడ్డది అని చెప్పాడు. అయితే ఇక్కడ మీకు ఒకటి లోతైన విషయం చెప్పాలనుకున్నారు, కానీ ఆ లెక్కలో ఏది చెప్పకూడదు. కానీ ఎందుకంటే యోగులు కూడా ఏర్పడుతున్నాను మన దారిలో కూడా దేవుడు శిక్షించాడు జనసంఖ్య రాసిన వల్ల. నోమాల కాలంలో జనసంఖ్య అనుకుని వరాలు చేస్తే ఇప్పుడు జనసంఖ్య ఎక్కువ, నోమాల కాలంలో జనసంఖ్య ఎక్కువ. ఎవరైతే ఆలోచనను ఇప్పుడు జనసంఖ్య ఎక్కువ, నోమాల కాలంలో జనసంఖ్య ఎక్కువ. ఇప్పుడే ఎక్కువ అనుకుంటారు ఎవరైనా. కానీ అప్పుడు నోమాల కాలంలో మనుషులు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు? 900 సంవత్సరాలు. ఇప్పుడు కాలంలో ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఎంతమందిని అంటున్నారు? 2 ముగ్గురిని. లేదంటే 13 ఒక్కడే. నోమాల కాలంలో ఎంతమంది అంటున్నారు? 12 మంది కాదు. యాకోబు 12 మంది అట్లా వచ్చింది. కానీ ఆదాము కాలంలో మీరు నమ్మిన నమ్మకం 900 మంది యాదము కొన్నారు. ఒకవేళ 2 సంవత్సరాలు దాంట్లో తీసేసిన ఆదాము తల్లి బతుకు కాలం అంతా 930 సంవత్సరాలు పైన. 30 సంవత్సరాలు తీసేసినాక 900 మంది ఆదాము కన్నాడు. క్యూబ్ తెలుసా మీకు? క్యూబ్ స్క్వేర్ ఫీట్ క్యూబ్ ఎడపు ఒకే ఎత్తు ఉంటుంది, పొడుగు ఒకటే ఉంటుంది, దాని బాటం కూడా ఒకే కొలత ఉంటుంది. స్క్వేర్ షేప్ క్యూబ్ అంటారు. అంటే 4 భుజాలు ఒకే సమానంగా ఉంటాయి. అట్లాగే మీరు వేసుకోండి 900 మందిని 900 సార్లు కడితే ఇది 900 ఇది 900 ఇవి లెక్కలు బాగా చేసి ఉంటాయి. లెక్కలు గోడ లెక్కలు వేస్తారు ఒకటి 900 అంటే 8,100,000 అట్లా 8,100,000 అట్లా వేసుకుంటా 900 మంది అన్నారు. ఇది 900 మళ్ళీ 900 మంది అన్నారు. అంటే దాని అర్థం 384 మిలియన్ కోట్ల జనాభా సంఖ్య ఆ దినంలో ఉంది. అంటే జనసంఖ్య విస్తారంగా పెరిగిపోయింది. అందరూ పాపం చేశారు, భూమి నిండిపోయింది. అందుకే ఆదాంతో అన్నాడు దేవుడు భూమిని నిందించుది అన్నాడు. నిందించేశాడు, పెరిగిపోయాడు జనం, పాపం పెరిగింది. అందుకే వయసు తగ్గించేశాడు, గర్భంలో వచ్చాడు, మొత్తాన్ని తీసివేశాడు. 8 మంది లోపల తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు. ఆ యొక్క నోవాహు నుంచి సృష్టి ఇప్పుడు ఆవిర్భవించింది. ఆదాం ఏ దేవుడు ఆశీర్వదించాడో అలాగే నోవాహును కూడా ఆశ్రయించి భూమి నిందించుడు అన్నాడు. కానీ వయసాన తగ్గించేసి ఇప్పుడు మనం జీవించిన కాలం 40 నుంచి 70 మధ్యలో కూడా జీవిస్తా ఉన్నాం. అయితే దేవుడికి అక్కడ నోవాహును బలిపెట్టినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు కాబట్టి కింద ఆయన ఆశీర్వాదాలు కలిగించాడు. అంటే దేవుడు మాట్లాడే స్థలం అక్కడ బలిపీఠం దగ్గర ఇంతకుముందు మాట్లాడుతున్నాడు. అయితే ఈ బలిపీఠాలు పెట్టే దాంట్లో ప్రాధాన్యత ఎక్కువ ఏర్పడి ఎవరంటే బైబిల్లో అబ్రహామే బాగా యొక్క బలిపీఠాలు కట్టడానికి ప్రాధాన్యత చూపిస్తాడు. బలిపీఠాలు చాలా మంది కట్టారు. ఇస్సాకు కట్టాడు, యాకోబు కట్టాడు, మందిరాలు పెట్టేసిన మోస కాలం పెట్టే
సొలొమోను కట్టిన మందిరాలు వచ్చేసి ఇంకా ప్రకటన గ్రంథం లోపల అవి ఆత్మ సంబంధమైన మందిరాలు వచ్చేసి. అయితే ఇక్కడ కట్టిన ఈ యొక్క బలిపీఠము నోవహు కట్టిన బలిపీఠం అదైతే అబ్రహాము కట్టిన బలిపీఠం ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఒకసారి. దేవుడు భూమి అంతటిలో వేరుకొని నోవహును ఎన్నుకున్నట్లే ఈ యొక్క అబ్రహామును కూడా ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాము కూడా ఎన్నుకొని నీవు నీ తండ్రి ఇంటిని నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించబోయే దేశములకు నువ్వు ప్రయాణం కమ్ము అన్నాడు. అయితే అతను ప్రయాణం చేసి అతను యావదాసులు తీసుకొని శారా యొక్క తమ్ముడి రోజులు తీసుకొని ప్రయాణమై బయలుదేరి ఆయన ఆశ్రమంతో ఈ బోడగట్టుకొని బయలుదేరి పోయాడు. అయితే కనాను దేశానికి పోయిన తర్వాత అక్కడ 12 ఏళ్ళు రాసినారు చూడండి. అది బలిపెట్టి ఏం బలిపెట్టారు? ఏవో అబ్రాహాముకు ప్రత్యక్షమై ఈ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. చూడండి, దేవుడు ఏం బలిపీఠం కట్టాడు? అక్కడ ప్రత్యక్ష బలిపీఠం కట్టాడు. దేవుడు మీరు ఇక్కడ అందరూ బాప్తిసం తీసుకో ఉన్నాడు, మీకు ప్రత్యక్షం కాదా? దేవుడా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షం ఉంటాడు. ఏదో ఒకరు వాక్య రూపంలో మాట్లాడుతాడు, లేదంటే దేవుడు పాస్టర్ గారు వాక్యం చెప్పకుండా వాక్య రూపంగా మాట్లాడు, లేకపోతే వీరు బాప్తిసం తీసుకుంటారు, వీరు తీసుకోవాలి వీరు కూడా. దాన్ని బట్టి ఇక్కడ ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో నా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు కనుక ఆయన ఒక బలిపీఠం పెట్టి అక్కడ బలి కల్పించాడు. మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ బయలు అక్కడ ఆగలేదు. ఈ దేశాలంతా చూడడానికి కణాలు చేసిన బయలుదేరుతా ఉంది. తూర్పు నుంచి అక్కడి నుంచి బేటేరు నుంచి తూర్పుగా ఒక కొండ దగ్గరికి పోయాడు. కొండ దగ్గరికి పోయి ఆ కొండకి ఎదురుగా ఉన్న హాయి సాయి పోయాడు. ఆ కొండ దగ్గర ఒక బలిపీఠం పెట్టి కింద వచ్చింది అన్నట్లే బయలుదేరి 12 ఏళ్ళు అక్కడ నుండి ఆయన బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పున హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడే చేశాడు. బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. అంతకుముందు బలి అర్పించాడు, ఆ రాయలేదు కానీ బలి అర్పించాడు. ఈయనకు వచ్చి ప్రార్థన బలిపీఠం కట్టుకున్నాడు. ఎందుకంటే ఆ యొక్క చూశాడు ఆ ప్రదేశాన్ని అంతా నచ్చింది, ఇది నా కుటుంబానికి నా సంతతికి ఇస్తాననుకున్నాడు. బేతేలు నుంచి బయలుదేరాడు, బేతేలు నుంచి కొండకు పోయాడు, కొండ నుంచి పడమనున్న బేతేలకి తూర్పున్న ఆయన మధ్యలో పోయాడు. ఆ కొండ దగ్గర ఆయన ప్రార్థన చేసి మొదలుపెట్టాడు. చూడండి, దేవుడు పిలిచిన ప్రతిసారి ఇతను బలిపీఠం కట్టేయన్నాడు. ఇతను తనవాళ్ళ కట్టిస్తున్నాడా? ఇతనే కట్టిస్తున్నాడు. బేతేలు అనేది గుర్తు పెట్టుకోండి. అక్కడ బేతేలుతో చాలా హిస్టరీ ఉంది. ఆ బేతేలు కాడ ఆయన చూసి ఒక గుడారాన్ని వేసి బలిపీఠం కట్టుకొని అక్కడ కొంతకాలం జీవించాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన బయలుదేరి కనాన దేశం ఇంకా లోపలికి పోయి ఇంకా చూస్తా ఉంటే అక్కడ 13-18 అప్పుడు అబ్రాహాము తన గుడారం తీసి హెబ్రోనులోనికి మందిరంలో సింధూర లక్ష్యం కాడికి పోయాడు. అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ ఏం కట్టాడు బలిపీఠం? దాని ముందు వచ్చినట్లయితే ఆశీర్వాదాలు బలిపీఠం కట్టాడు. ఆశీర్వాదాలు ఏమి ఇచ్చాడంటే అక్కడ నీకు నీ సంతానానికి ఈ దేశం మొత్తం ఈ కనాన దేశాన్ని మొత్తం ఇస్తాను, అది నీకు నేను ఇస్తాను, నీ సంతానం ఇశ్రాయేలులే విస్తరిస్తారు అనే నమ్మకాన్ని కలిగాడు కాబట్టి అక్కడ ఏం చేశాడు? ఆశీర్వాదపు బలిపీఠం కట్టాడు. మనం ఈ యొక్క ఆశీర్వాద బలిపీఠము, ఈ ప్రార్థనా బలిపీఠము ఇవన్నీ మనం చేయకూడదు. మనం చేయాల్సిన వల్ల ఒకటే, మీకు తెలుసుకుంటారు బాగా మంచి వచనం గలతీయులు 5:22. అది ఒక్కటి మనం పాటిస్తాం. ఎన్ని బలిపీఠాలకు సాటివారు? గలతీయులు 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఉంటే చాలు మనకు. దేవుడు బలిపీఠాలు అడగటం లేదు, మందిరాలు అడగటం లేదు. మీరు నాకు ఈ హృదయాన్ని నాకు ఇవ్వండి చాలు అంటున్నాడు. అయితే అబ్రహాము కట్టిన బలిపీఠాలు ఈ 4. ఇంకో బలిపీఠం కూడా కట్టాడు అబ్రహాము. ఇంకోటి ఏం కట్టాడు? మీకు ఏమైనా ఐడియా ఉందా?
అసలు సిసలని ఇప్పుడే కట్టాడు. ఆయన కుమారుణ్ణి బలియమన్నాడు దేవుడు పరిశోధించడానికి. 33 ఆదికాండం 33:1 చూస్తే ఆ సంగతులు అయిన తర్వాత యెహోవా అబ్రహామును పరిశోధించుటకై ఈ కుమారుని నాకు బలి ఇవ్వాలి అని అంటాడు. అయితే ఎక్కడ బలిచ్చాడు చెప్పండి ఒకసారి. 22:1 ఆ సంగతులు జరిగిన తర్వాత అప్పుడు నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీకు చెప్పబోగు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించాలి. ఎక్కడ అర్పించాలని దహన బలిగా? మోరియా దేశంలో పర్వతం. ఎవరైనా ఎక్కడ బలిచ్చారంటే ఏం చెప్తారు? మోరియా పర్వతం అంటారు. మోరియా పర్వతం కాదు, మోరియా దేశంలో కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో ఒక పర్వతం మీద బలి ఇవ్వమని అడిగాడు. ఈ బలిపీఠాలన్నిటికీ మించి ఈ బలిపీఠం చాలా గొప్పది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని ఎన్నుకొని మనల్ని కూడా ఆయన బిడ్డలుగా చేశాడు. అబ్రహాము బిడ్డలుగా సంతానంగా మనం చేశాడు. అయితే ఈ బలిపీఠం దాటిన తర్వాత ఈ బలిపీఠం చుట్టూరు దేవుడితో మాట్లాడాలనుకుంటే ఒక 4-5 నిలబెడితే సరిపోద్ది ఆ ప్లేసు బలిపీఠం చుట్టూరు. అయితే ఇంకా జనాభా పట్టే స్థలం కావాలా. దానికి ఎక్కడైతే సరిపోద్ది అంటే మోషే కాలానికి వచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చాడు. ఒక ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం మనలో ఉందా? అది కూడా మనతోనే పోల్చుకోవాలి. ప్రతిదీ మనతో బలిపీఠం అన్నామనే, ప్రత్యక్ష గుడారం అన్నామనే, పరలోక మందిరం అన్నా కూడా మనమే, దేవుని ఆలయం అన్నా కూడా మనమే. అయితే ఈ యొక్క మోషే కాలానికి వచ్చే లోపల ప్రత్యక్ష గుడారం కట్టాలని చెప్పేసి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ అందరితో ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఆ అరణ్యంలో అక్కడ మోషేకి సెలవు ఇచ్చాడు. నీవు యెహోవా నిర్గమకాండం 25:8 నేను వారిలో నివసించినప్పుడు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించబడను. మళ్ళీ దాన్ని స్పష్టంగా చదవండి. దాంట్లో ఒకటి నేను వారిలో నివసించినప్పుడు ఎవరు నిర్మించాలి పరిశుద్ధ స్థలము? మనము. ఎవరిలో నివసించాలా? వారి మధ్య అన్నాడా వారిలో అన్నాడా? వారిలో అంటే ఆది నిర్గమకాండంలోనే దేవుడు చెప్పేశాడు, నేను మనుషులను నివసిస్తాను. మనుషులు పక్కన కూడా కాదు, మనుషులు హృదయాల్లోనే నేను నివసిస్తాను. వాళ్ళ హృదయాన్ని నేను శుద్ధి చేయాలి. అందుకే దావీదు కూడా నాది శుద్ధ హృదయం నాలో కలుగు చేయను అని అంటాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? వారిలో నివసిస్తానన్నాడు. కానీ కింద పాయింట్కి వచ్చే లోపల వారి మధ్య నాకు ఒక గుడారాన్ని నిర్మించవలను అని రాశాడు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే మనుషుల్లో నివసించాలి. మనుషుల్లో నివసించాలంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క 5:22 ఉండేవన్నీ మనలో నివసించాలి. అవి నివసించినప్పుడే దేవుడు మనం అంటాడు. అవి లేకుండా మనం దానిపై నుండి వచ్చిన శరీర సంబంధించి అవి కానీ పెట్టుకున్నామంటే దేవుడు మనలో నివసించదు. అయితే అక్కడ ఆ యొక్క మందిరం కొలతల గురించి కలిగి చెప్తే ఆ మందిరం ప్రత్యక్ష గుడారం అక్కడ మోసగారం నిర్మించారు. అయితే ఆ ప్రత్యక్ష గుడారం ఏ విధంగా తీసుకురావాలి? ఒకటే వచ్చిన అదే అధ్యాయంలో నిర్గమకాండంలోనే యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నాకు ప్రతిష్టాపన తీసుకున్నారండి ఇజ్రాయేలుతో చెప్పును, మనస్పూర్వకముగా ఎవరైతే తెస్తారో వాళ్ళ దగ్గరే తీసుకోమన్నాడు. ప్రతి మనిషిని వద్ద దాన్ని తీసుకోమన్నాడు. అంటే ఎవరైతే మన మందిరంలోకి మనస్ఫూర్తిగా వస్తారో, ఎవరైతే 5:22 ఉండే ఆ యొక్క కానుకలు తీసుకొస్తారో వాళ్ళ దగ్గరే దేవుడు వారిని తీసుకొని ఆ యొక్క ప్రత్యక్ష గుడారానికి ఉపయోగించండి. దాని అక్కడ ఏంటంటే క్రియారూపకంగా వస్తువులు పెట్టాడు. ఇక్కడ ఆత్మ ఫలాలు 10 నిబంధనలకు వచ్చే లోపల ఆత్మ ఫలాలని దేవుడు అక్కడ పెట్టినట్టు చూస్తున్నాం మనం. అయితే ప్రత్యేక గుడారాన్ని గురించి తెలుసుకున్నాము. ఇంకా సొలొమోను కట్టిన మందిరం, ఇకపోతే 1:1 సొలొమోను కట్టిన మందిరం ఏ విధంగా ఉంది? దావీదు అయితే 6వ అధ్యాయం మనం ఒకసారి చదువుకున్నాం. దావీదు యొక్క మనసాన్ని తీసుకుపోయాడు, అది ఒక గుడారంలో పెట్టాడు. ఆయన హ్యాపీగా దేవదారుమానంతో ఇల్లు కట్టుకొని దావీదు గారు నివసిస్తా ఉంటాడు 6వ అధ్యాయంలో. అది జరిగిన తర్వాత దావీదు పూర్తిగా తినేసి ఒక మంచం మీద కూర్చొని ఆలోచిస్తుంటే ఎందుకు ఆత్మ ప్రేరణ కలిగి అతనికి మందిరం కట్టాలనిపించింది. వెంటనే నాతాననే ప్రవక్తని పిలిపించుకున్నాడు. నాతాననే ప్రవక్తని పిలిపించుకొని నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి, నేను దేవదారు మానం ఉండే ఇంట్లో నేను
జీవిస్తున్నాను. కానీ దేవుడికి గుడారంలో మాత్రమే మనసు ఉంది. ఆయన ఒక మందిరాన్ని నేను కట్టాలనుకున్నాను అని నాతాన్ని అడిగిన. నాతాన్ని ఏం చెప్పాలి? ఆయన పెద్ద ప్రవక్త కదా, ఆయన ఏం చెప్పాలి? దేవుడిని అడిగి చెప్తానని చెప్పాలి. కానీ ఆయన ఏం చేశాడంటే, నీ తలంపు, నీ ఇష్టం, నీకేమిస్తే అది అనిపిస్తే నీ ఆలోచన ప్రకారం చెయ్యంటాడు. ఎక్కడైనా కొన్ని గ్రంథాలు రాయడం ఉంటుంది, ప్రవక్తలు కూడా ప్రవక్తలైన వ్యక్తి మనుషుల్లో ధర్మం అనేది ఉంటుంది. సరే రేపు చెప్తాను అనొచ్చు కదా. సరే నీ ఇష్టపడడం నేను ఎక్స్పెరిమెంట్ చేయమని ఇంటికి వెళ్ళిపోయాడు నాతాను ప్రవక్త. ఎండ రాత్రే నాతానుతో మాట్లాడాడు, భార్య ద్వారా ఆ యొక్క గుడారాన్ని నువ్వు కట్టించకూడదు. 2 సమయాల గ్రంథము 2 సమయాలు 7వ అధ్యాయము 12-13 వచనాలు. మీ దినములు సంపూర్ణమైనప్పుడు మీరు పితరులు ఎదిరించిన తర్వాత మీ గర్భంలో నుంచి మీ సంగతి హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచడం. అతడు మాత్రమే నా నామ ఘనతకు ఒక మందిరం కట్టాలి. మీరు అనుకోవచ్చు నేను ఒక మందిరం కడితే బాగుందని. అది మన వల్ల కాదు. ఎందుకంటే నీకు కోట్లు ఆస్తున్నా సరే అది మన వల్ల దేవుడే నిర్ణయించాలా. అది ఏదో రకంగా మనం వ్యాపారంలో పించేస్తాడు, ఉద్యోగాల్లో పించేస్తాడు. అది మన బిడ్డల ద్వారా గడిపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే మన ప్రార్థనలు బట్టి మనం కట్టకపోయినా కూడా మన బిడ్డల ద్వారా అది జరిగిస్తాడు. అది ఏదో కానీ నువ్వు కట్టుకున్న హృదయంలో నీ మందిరం నీకు ఉంటారు. కానీ ఇక్కడ లోకపరంగా చూడాలనుకుంటే ఒక మందిరం కట్టాలంటే మాత్రం అది దేవుడు జరిగించాల్సిందే. అది మన బిడ్డల ద్వారా జరిగిస్తారు, లేదంటే మన మనవుల ద్వారా జరిగిస్తారు. అబ్రహాము అనుకున్నది యాకోబు నెరవేర్చాడు. యాకోబు అనుకున్నది సొలొమోను నెరవేరుస్తున్నాడు. యాకోబు ఎక్కడ నా రాయి నాటాడు? ఆ బేతేలు ప్రాంతంలో ఆయన నుంచి వాళ్ళ అన్న నుంచి వెళ్ళిపోతుంటే ఆ బేతేలు ప్రాంతంలో దేవుడు కానీ ఇదే అని ఇప్పుడు అక్కడ దాని పేరు అందుకు బాగు అయితే దాని పేరు బేతేలు నామకరణం చేసి ఇది దేవుని మందిరం అభివృద్ధి కాక అని చెప్పేసి సర్వీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడండి, ఆ జన్మల్లో యాకోబు అనుకున్న దేవుని మందిర స్థలాన్ని ఈ జన్మలో సొలొమోను అక్కడ కట్టాడు. చూడండి, ఎప్పుడో అనుకున్నది ఎప్పుడో నిలబడు. అయితే అంతకుముందు వాళ్ళ ముత్తాత అబ్రహాము గారు అక్కడ ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. ఏమో అక్కడ రాయిలో బలిపీఠం కట్టిన అబ్రహాము రాయి తీసుకొచ్చి ఆయన పలకలు పెట్టుకొని వచ్చాం చెల్లిపోతున్నట. చూడండి, దేవుడు ఎట్లాగా నిర్ణయించున్నాడో ఇది. అట్లాగే మన ఇల్లు కూడా అట్లాగనే ఉంటుంది. మనం చేయలేకపోయినా మన పిల్లల ద్వారా లేదంటే మన మనవాళ్ళ ద్వారా అట్లాగే జరిగిస్తూనే ఉంటాడు దేవుడు. అయితే ఈ యొక్క మందిరం సొలొమోను కట్టిన మందిరాన్ని ఎస్టిమేషన్ ఇస్తానంటే కొందరు శాస్త్రవేత్తలు ఎస్టిమేషన్ ఇస్తే 2 రాష్ట్రాలకు సరిపోయే డబ్బు అంటే 2 కోట్ల అంట. ఇప్పుడుతో పోల్చుకుంటే, కరెన్సీతో పోల్చుకుంటే అంత ధనం హెచ్చించి ఆ యొక్క మందిరాన్ని కట్టారు. ఆ మందిరాన్ని కట్టడానికి సహకరించిన ఎవరు? సొలొమోనుకి ఈ హేరామరాజు. అంతకుముందు చెప్పాను కదా, హేరామరాజు అతనికి సహకరించాడు. అయితే ఈ యొక్క దావీదు రక్తం వెలిగించినందువల్ల, యుద్ధాలు భయంకరంగా చేసినందువల్ల ఆ యొక్క దావీదుకి అది ఇవ్వలేదు. కానీ ఆయన కుమారుడైన సొలొమోనుకి దాన్ని అప్పచెప్పాడు. ఆ సొలొమోను కూడా 5:5 ఒకటో రాజుల గ్రంథం 5:5 చూసుకుంటే అతను కట్టేదానికి హేరామరాజుని బతుకుని ఆడుకుంటాడు. నువ్వు నా తండ్రికి సోదరుడివి, స్నేహితుడివి, అట్లాగే నువ్వు నాకు సహాయం చేయి, దేవధర్మాలను పంపిస్తే నేను ఒక మందిరాన్ని కట్టి దేవుడి నివాసానికి నన్ను పెంచుకున్నాడు. అది మన మందిరం కాదు కానీ దేవుడు మందిరం. ఇక్కడ మన మందిరం ఉందంటే మన మహిమార్థమై కట్టినట్టు కాదు కానీ దేవుడు మేము బయలుపరచబడాలి దానివల్ల. అంటే దాని అర్థం ఏంటంటే మనం నడిచే నడవడిక దేవుడు మనలో కనబడాల. ఆయన రాసింది చూడండి, రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి మీ కుమారుడు నా నామ ఘనతకు, ఏ నామ ఘనతకు? పలానా పాస్టర్ గారు ఈ మందిరం కట్టాడు అని కాదు కానీ దేవుని మహిమార్థమే, దేవుని నామము హెచ్చింపబడినట్టుగా ఆ మందిరం ఉండాలి. కట్టించుటకు కట్టించనని యెహోవా నా తండ్రి అయిన దావీదుకు సెలవిచ్చినట్లు నా దేవుడైన నామగణకు మందిరము కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనే ఉన్నాను. అక్కడ ఉద్దేశము దావీదు ఉద్దేశం కలిగినాడు, జరగలేదు. దావీదు కుమారుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అతనికి ఒక సలహాదారుడు కావాలి కాబట్టి హేరామరాజుని ఎన్నుకున్నాడు. హేరాము అంటే మంచి స్నేహితుడు ఎవరికి? దావీదుకి. అయితే అక్కడ ఆ మందిరాన్ని ఆ విధంగా పునాది వేయబడ్డది. ఇకపోతే ఇప్పుడు మందిరం ఏది? ఇప్పుడు మందిరం ఏదంటే మన హృదయమే.
కొరింథీయులు 1:3-16. ఆలయం ఉన్నదని మీరు ఎరుగుదురు. 1 కొరింథీయులు 3:16. దేవుని ఆలయమై ఉన్నాడు. మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. దేవుని ఆత్మలో నివసించిన మీకు తెలియదా? మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయడు. దేవుని వారిని పాడు చేయండి. చాలు. చూడండి, ఇప్పుడు దేవాలయం ఎవరంట? దేవుడే. మనం ఎవరు ఉన్నాము? మన దేవుని ఆలయం కరెక్టే, కానీ దాని ముందు ఏమై ఉండాలో మనం సజీవమైన రాళ్ళుగా ఉండాలి. మనం ఎవరు? సజీవమైన రాళ్ళు. ఈ సజీవమైన రాళ్ళని పేర్చి చేస్తే ఒక దేవాలయం అవుతుంది. ఇప్పుడు ఈ ఒక రాయి నేను ఒక రాయిని ఈ రెండు కలిపితే గోడ ఏర్పడుతుంది. అది సజీవమైన దేవాలయం అవుతుంది. అంటే దేవుడు అంటున్నాడు, ముఖ్యమైన మూలరాయి క్రీస్తే. క్రీస్తే సైన్యంగా మూలరాయి క్రీస్తే. చదవదాం. ఎఫెసీయులు 2:20. ఎఫెసీయులు 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఇక్కడ ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. లేకపోతే మనం చక్కగా అమర్చబడాలి ఏముండాలా? గలాతీయులు 5:22 ఖచ్చితంగా ఉండాలి. ఆ 5 మనం చెప్పగానే చెప్పుకోవాలి, నెంబర్ చెప్తాంటే గలాతీయులు 5:22 మనలో ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే ఆయన మనలో చక్కగా అదే ఉంది, చక్కగా అమర్చబడాలి. మనకు అమర్చబడాలంటే ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉండాలి మనం అమర్చబడాలంటే. అయితే అక్కడ అమర్చబడిన తర్వాత మనం ఏం చేస్తాం? తర్వాత ఆత్మ సమయాన్ని బదులు అర్పించుటకు పరిశుద్ధమైన ఆలయంలో మనం తయారవుతాం. 1 పేతురు 2:5. అట్లాగా మనము అమర్చబడిన తర్వాత ఆత్మ సమయాన్ని బదులు అర్పించేలాగా మనం నివసిస్తాము. యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుతున్నాము. ఇప్పుడు బలిపీఠం ధరించి ప్రారంభించిన మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. అది ఈ లోకము ఈ భూమి చూసినంత వరకే. ఇది సరే, ఈ భూమి నశించిపోయింది, ఈ ఆకాశం నశించిపోయింది, కొత్త ఆకాశం కొత్త భూమి. అప్పుడు ఏ మందిరం ఉంటుంది? మనము కలిసి ఒక మందిరంగా ఏర్పడినట్లే యేసు ప్రభువు వారు కూడా మనలో కలిసిపోతారు. అదే మందిరం అవుతుంది అప్పుడు. అయితే ఆ మందిరం గురించి చెప్పిన ముందు మనం పరమేశ్వరం గురించి కూడా మాట్లాడుతున్నాం. పరమేశ్వరం గురించి కూడా మాట్లాడుతున్నాం. ఆ పరమేశ్వరంలో ఎవరు ఉంటారంటే 1,44,000 మంది. అక్కడ మందిరం అనేది ఉండదు. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21:22. ప్రకటన గ్రంథము 21:22. ప్రకటన గ్రంథము 21:22 మనం చూస్తే దేంట్లో ఆ పరమేశ్వరుడు దేవాలయమే. మీరు ఒకటి ఇక్కడ గ్రహించాలా, పరలోకం వేరు, పరమేశ్వరం వేరు, కొత్త భూమి వేరు, కొత్త ఆకాశము వేరు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే పరలోకం నుంచి వచ్చినాయి. అర్థమవుతుందా? ఒక కడుపుల నుంచి ఈ నలుగురు బిడ్డలు వచ్చింది, కానీ ఒకరి పేరు ఒకటి, ఇంకొకరి పేరు ఇంకొకటి. అట్లాగే పరలోకం నుంచి పరలోక యెరూషలేము వచ్చింది, కొత్త భూమి వచ్చింది, కొత్త ఆకాశం వచ్చింది, సముద్రం ఇంకా లేదు, సూర్యుడు ఇంకా లేడు. ఏమని వచ్చింది అక్కడ చదవంటారే 21:22. సర్వాధికారైన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లలు దానికి దేవాలయమై ఉన్నారు. దాని దేవాలయము గొర్రె పిల్లలు సర్వాధికారి దేవుడు, ఇద్దరు దేవాలయం అన్నారు. మనం ఎవరిలో కలపడి ఉన్నాము? యేసు క్రీస్తులో మనం కలపడి, ఎందుకంటే సజీవమైన రాళ్ళవలే ఉంటే ఆయన కలపడి ఉన్నాం. అయితే మన మందిరంలో కూడా మనం అన్నాం. దేవుడు ఎట్లా కావాలో సృష్టిస్తాడు అక్కడ. అయితే అక్కడ దేవాలయము లేదు, అక్కడ దొంగలైన కూడా లేరు, దానికి దారబంధరాలు ఉండవు, దానికి ఒక ప్రహరీ మాత్రం ఉంటుంది. దేనికి? ఆ పరమేశ్వరునికి అందుకైన ప్రహరీ ఒక పెద్దది చుట్టూరు ఒక ప్రహరీ ఉంటుంది. దానికి 12 గుమ్మాలు ఉంటాయి, కిందనే ఉంటాయి 12 గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మాల్లో 12 దేవదూతలు ఉంటారు. ఆ గుమ్మాల పైన 12 అపోస్తలుల పేర్లు రాయబడి ఉంటాయి. అయితే అక్కడ ఎవరు నివసిస్తారు? ఆ పరలోక విషయంలో దాని కింద చదువు. ఆ యొక్క పరలోక విషయంలో ఎవరు నివసిస్తారు? 27 చదువుదాం. 27:28 ప్రకటనలో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన
అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఈ నిషిద్ధమైనది అబద్ధం ఎవరు ఆడుతున్నారు? బాప్తిసం తీసుకోకముందు ఒక ఎత్తు, అప్పుడు ఆడితే తప్పు లేదు. బాప్తిసం తీసుకున్నాం, కొట్టేవి పడ్డాయి. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్నాము, ఒకరి మీద ఒకరు సాడీలు, ఒకరి పైన ఒకరు దేశాలు, అత్త మామ కోడలు మామ అల్లుడు, ఇట్లాగా పక్కింటోళ్ళ మీద సంగతులు, ఇట్లాగా సహోదరుల మీద ఇట్లాగా ఉంటాయి. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఇవి ఉంటాయి. ఈ ఉన్న వాళ్ళు దాంట్లో ప్రవేశించరు అని చెప్తున్నారు. అక్కడ ప్రవేశించేది ఎవరంటే 1,44,000 మంది మాత్రమే. ఓడి కూడా వేసి రక్తంలో కనబడిన వారే ఓడి. కానీ మనం ప్రవేశం లేదా అంటే ఉంది. అది ఎట్లాగంటే అక్కడ పోయి మోసించేదానికి కాదు. ఆ రాజమార్గంలో ఆ బంగారు వీధిలో మనం పోయి చూసి వచ్చి ప్రార్థన చేస్తాం. కింద రాసింది ఏం పోయి చేస్తామంటే రాజులను తన మహిమను తీసుకొచ్చేదానికి. మనం ఏమన్నా శిలో ప్రార్థన మందిరం ఏటేటా పోతున్నారు. ఎవరు? ఏలీయుడు అన్నాడు. గుర్తుందా? ఆది కాలంలో శిలోహుకి ఏటేటా అన్న ఏలీయుడు పోతున్నారు. వాళ్ళు బలిపించి ప్రార్థన చేసుకుని వస్తున్నారు. అట్లాగే ఆ యొక్క శిలోకి వాళ్ళైతే ఎట్లా పోయారు, మనం కూడా పట్టమైన శిలోకి అట్లా పోయి చూసుకొని ప్రార్థన చేసుకుని రావడం మాత్రమే. కానీ మనం దాంట్లో భావన కూడా మనం ఎట్లా ఉండాలో పరిస్థితితో ఉండాలి. ఏం ఉండకూడదు? కింద రాసినవి ఆ మాటలు మనలో ఉండకూడదు. ఎందుకంటే మనం బాప్తిసం తీసేసుకున్నాం, దేవుని నమ్మకద్రోహం చేయకూడదు కదా. అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు భరిస్తారు. సరే మనం ఎట్ట బ్రదర్ ఇట్లా చేస్తే మనం బతికేది ఎట్ట అంటే అందుకోసం మనకి ఇది కొత్త ఆకాశం కొత్త భూమి. అయితే కొత్త భూమి అసలు మనం కూడా పరలోకంలో ఉంటాం కదా. అర్థమవుతుందా? పరలోకంలో పరిశుద్ధ అయిన దేవుడు ఉంటాడు. అవసరమైనప్పుడు యెరూషలేముకు వస్తాడు. యెరూషలేములో ప్రతిపలయు పరిశుద్ధ దేవుడు దేవాలయం అక్కడ నివసిస్తారు. మనం పోయేసి కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉంటాము. మనం పోయేసి మనకేమన్నా కోరిక పోయినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలంటే అక్కడి నుంచి కొత్త భూమిలో నుంచి మనం ప్రయాణం అయిపోయి ఆ పరమేశ్వరుడికి పోయి అక్కడ ప్రార్థన చేసుకుని వస్తాము. అవి అక్కడ చేసుకొని రావాలంటే మనం ఎట్లా ఉండాలి? ఈ ఉండకూడదు. సరే మనం దొంగతనంగా పోవచ్చు కదా అని అనుకున్నాం అనుకో, ఆ యొక్క పరమేశ్వరుడికి ప్రహరీ ఎక్కడాయంట ఎక్కలేదు దాన్ని. ఆ ప్రహరీ ఇక్కడ పోలీసు స్టేషన్ లో పెట్టిన ప్రహరీలో మనం ఎక్కలేము. ఆ ప్రహరీని మనం దేవుడిని పెట్టిన ప్రహరీని ఆ ప్రహరీ చదవండి 21 మొత్తం చాలా బాగుంటుంది. 21 బాగుంటుంది. కొత్త ఆకాశం కొత్త రాసినాయి. ఆ యొక్క పరమ యెరూషలేము ఏ విధంగా ఉంటుందంటే 10లో రాసినారు. 21:10 ఒకసారి చదవం లేదా అందరం చదవం. ఒకసారి అందరం చదవదాం. ప్రకటన గ్రంథం 21:10 ఎందుకంటే ఆ యెరూషలేము మనం చదివితేనే మనకు అంత ఉదాహరణ రావాలి. ఆ విధంగా జీవించాలి మనం. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద పోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకం నుండి దేవుని ఎద్దు నుండి దిగొచ్చిన అర్చకును దాని అందరి వెలుగు దగదగ మెరు సూర్యకాంతం నుండి అమూల్యమైన రత్నములు ఉంటది. దగదగలాడేది. ఒక కళ్యాణ మండపం మనం దారి పాడుతుంటే పెళ్లి కలుగుతుంటే మన పాటలు ఎట్లా ఉంటుంది చూస్తుంటే అంతకంటే అద్భుతం. ఎన్నో రెట్లు సూర్యకాంతి. మనం సూర్యకాంతిని చూడగలుగుతామా? చూడలేం. కానీ దేవుని యొక్క కాంతి అంతా ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ దేవుని చూడగలుగుతాం. ఆ కాంతిలో మనం చూడగలుగుతాం. ఇంకా దాన్ని చూస్తే మనకి ఏం అనిపించదు, కళ్ళు కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ దాన్ని చూడగలుగుతాం. కానీ అంత ఆనందం వేస్తుంది. కానీ పోవాలని కలుగుతుంది. కానీ మనం పోవాలి. ఎందుకంటే ఇట్లా ఉండదు. అందరిలో ఉన్న సంఘ అంటే వాళ్ళ మొత్తం గురించి చెప్తున్నాను. అందరిలో ఉన్నాయి. ఈ పోటీనే మనం ఆ యెరూషలేము పోయి మనం పూర్తి చేస్తారు. కాబట్టి ఆ దినంలో ఏలీయు ఈజీగా పోయాడు, అన్న ఈజీగా పోయింది, కోరికలు కోరుకొని వచ్చారు. అక్కడ శిలోహులో మనం కావాలంటే మాత్రం ఈ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మనం ఎక్కడ ఉంటాము? కొత్త భూమి మీదే ఉంటాం. ఈ భూమి మీద కాదు, కొత్త భూమి మీదే ఉంటాం. కొత్త ఆకాశం కొత్త. సరే, ఇక్కడ ఆకలి కప్పులలో ఉండనప్పుడు మన్నా అన్నారు. దానికి ఆకలి కప్పులు ఉంటాయి ఉండమంటారు. కానీ మన్నా అనే ఆహారం ఉంటుంది. అది తినకపోతే మళ్ళా దేవుని తోట ఏదో తోట ఉంది కదా, ఆ తోట కొత్త భూమి మీద వస్తుంది. ఒక తోట ఏం పడుతుంది, ఆ తోట మనం ఆహారం తింట మనము జీవిస్తాం. మనము ఈ యొక్క పరమేశ్వరునికి పాత వస్తూ ఉన్నది కోరిక కలిగిన వాళ్ళు మనలో ఉండాల్సిన ఏంటంటే 5:22, లేకుండా ఉండాల్సిన ఏంటంటే 21. ప్రకటన 21:27 అవి మనలో ఉండకూడదు. దేవుని వార్తని ఆశీర్వించిన దాకా ఆమె.